మనం వ్యతిరేకించాం. అధికారం కోల్పోయిన 2019లో అసలు మనకి భవిష్యత్తు ఉందా అని ప్రశ్నించిన రోజుల్లో 6 నెలల్లోనే మనం భవన నిర్మాణ కార్మికుల కోసం మనం వాళ్ళకి బలం ఇచ్చాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో కానీ లక్షల్లో జనం వచ్చి ఆ రోజు ఆయనకి అండగా నిలబడ్డారు. ఆ కార్యక్రమం ద్వారా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు అందించారు. జన సైనికులు పిలిపించారు. భవన నిర్మాణ కార్మికులు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, వాళ్ళకి మీరందరూ కూడా కలిసికట్టుగా ప్రతిరోజు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయండి ఒక 3 రోజుల వరకు అంటే మన జన సైనికులు 3 రోజులు కాదు కదా 5 రోజులు వారం రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన కార్యక్రమం చేశాం. కోవిడ్ సందర్భాల్లో మనం చేసిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఈ విషయాలు ఎందుకు గుర్తు చేయాలంటే ఈ ప్రస్థానం సామాన్యమైన ప్రస్థానం కాదు. ప్రతి సందర్భంలో ప్రతి అడుగులో కూడా అనుమానాలు అవమానాలు ఎదుర్కొంటూ ఒక పట్టుదలతోటి ప్రజల కోసమే మనం వచ్చాం, రాష్ట్రం కోసమే మనం వచ్చాం, దేశం కోసం మనం పనిచేద్దాం అనే నినాదాలతో పవన్ కళ్యాణ్ గారు మనం నడిపించారు. రైతుల కోసం మండపేటలోనూ కాకినాడలోనూ ఆ రోజు దీక్షలు చేశాం. ప్రభుత్వానికి అందించిన ధాన్యం ఎప్పుడైతే వాళ్ళు కనీసం డబ్బులు కూడా చెల్లించలేదో, గిట్టుబాటు ధరని కూడా మోసం చేశారో, దళాలను ఉపయోగించుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నచ్చిన మిల్లులకే తరలించిన విషయం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎంతో ఆవేదనతోటి రైతులు తీసుకొచ్చారు. ఈ రోజున గర్వంగా చెప్తున్నా నేను మీకు, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఒక పట్టుదలతోటి 5,42,000 మంది రైతుల దగ్గర నుంచి 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేశాం. కొనుగోలు చేయడమే కాదు 24 గంటల్లోపే 7,800 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మనం జమ చేశాం ఈ రోజున. అటువంటి ఆలోచన విధానం మన పార్టీలో ఉంది. ప్రజలు మనని నమ్మారు, ఆత్మవిశ్వాసంతో నమ్మారు, బలపరిచారు. జన సైనికులు ఎక్కడున్నా కూడా సొంత డబ్బుతోటి 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకుని జెండాలు కట్టుకుని ఈ విధంగానే ప్రతి సభకు వచ్చి 5 సంవత్సరాలు వై నాట్ 175 అనే మూర్ఖమైన నాయకులకి సరైన సమయం వచ్చినప్పుడు మీరు జవాబు చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ అంటే అదేదో ఒక టెక్నికల్ ఫిగర్ కాదు, స్టాటిస్టికల్ పాయింట్ కాదు, అది 100% స్ట్రైక్ రేట్ అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా నమ్మారు. ఒక ధైర్యం నింపడానికి కోసం మనం చేసిన ప్రయత్నం. ప్రజలు అనేక సందర్భాల్లో వాపోయేవాళ్ళు. అమరావతి గురించి రైతులు ఆందోళన చెందినప్పుడు ఆ రోజు నిలబడింది ఎవరు? ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశమై మీరు ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి, మన రైతాంగాన్ని రక్షించాలి, మహిళలు వచ్చి ఆవేదనతోటి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తామనంటే 2 ఎకరాలు 3 ఎకరాలు మేము మా పొలాలు ఇచ్చేస్తే ఇంత మోసం చేస్తారా ప్రభుత్వాన్ని బాధపడుతున్నారు, ఎందుకు మీరు స్పందించారని ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కొంతమంది మర్చిపోయారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రకటించిన 5వ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్ళి అమిత్ షా గారితో చాలా బలంగా మాట్లాడి ఇది మా రాష్ట్రానికి గర్వకరమైన విషయం, దయచేసి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ఆ రోజు ఆయన బతిమలాడారు మన ప్రజల పక్షాన. ఆలోచించండి మనం ఏ విధంగా ముందుకెళ్ళాం. ఒక సీటు కోసమో ఒక పదవి కోసం కాదే. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మీ తరఫున మేము ఉన్నామంటే అది కేవలం మీకు సేవలు అందించడానికి కోసం. మన జన సైనికుల్లో కూడా ఒక భావన రావాలి. మార్పు కోరారు మీరు, ఆ మార్పుని మనం నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం అన్నాక మన అందరికీ కూడా కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉంటాయి, కానీ బాధ్యత కూడా మనకి పెరిగింది. ఇతర పార్టీలకు ఉన్న బాధ్యత కన్నా మన నాయకుడికి, మన పార్టీకి, మన జన సైనికులకి, మన నాయకులకి ఎక్కువగా ఉంటుంది.